Life below మధురమైన డేస్ బంగారమే ఈ స్నేహ బంధం మనకే మనమే సూపర్ క్లాస్ రూమ్ లో మస్తీ క్యాంటీన్ లో చిట్చాట బోర్గా ఉంది అంటే ఫన్ ఆదా హిట్ పాట ఫుల్ జోష్ ఫెస్టివల్స్ ఫన్ Q&A సమాధానం చెప్పలేని చిలిపి ప్రశ్నలు నవ్వుల వాన కురిపించే మిలియన్ జవాబులు ఆడుదాం పాడదాం జమ క్రేజీ గేమ్స్ పాటలు పాడి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం పల్లిపోరంలో మన స్టోరీస్ మన డ్రీమ్స్ మన గోల్స్ ఏంటి ఎప్పటికీ గుర్తుండే ఈ కలర్స్ మన బంధాలకు లేనవి బౌండర్స్ స్నేహం ప్రేమ డ్రీమ్స్ కి హద్దులే లేవు కాలేజ్ లో జరిగే కల్చరల్ ఈవెంట్స్, ట్రెడిషనల్ డే, వెస్ట్రన్ డే, స్పోర్ట్స్ డే, టెక్నికల్ ఫెస్ట్, క్లబ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మనలో ఒక కొత్త వ్యక్తిత్వం తీసుకొస్తాయి. ఎలా అంటారా? చెప్తా. ట్రెడిషనల్ డేలో సాంప్రదాయ వేషధారణ, వెస్ట్రన్ డేలో నేను మీకు చెప్పాల్సిన పనే లేదు, స్పోర్ట్స్ డేలో స్పోర్ట్స్ వేర్, టెక్నికల్ ఫెస్ట్లో క్యాజువల్ వేర్, ఇలా ఎన్నెన్నో. అయితే డ్రెస్సెస్ మారిస్తే వ్యక్తిత్వం మారిపోతుందా? లేదు. ఒక్కో డే మనకెన్నో నేర్పిస్తుంది. కాలేజ్ లైఫ్లో ఇంపార్టెంట్ డేస్ని అబ్జర్వ్ చేయడం కూడా ఎంతో ఇంపార్టెంట్. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ యూత్ఫుల్ షో కాలేజ్ డేస్. ఈ రోజు మనం వచ్చేసాం కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్. Friends with crazy smiles, we'll never stop. Late night talks, able to set the dawn. Life's a journey we keep marching on. Campus में हर दिन नया सा लाजवाब, रातों में चर्चा यादें होंगी अनमोल. जिंदगी है रंगीन है परितान नया, हम साथ चलेंगे कभी नहीं रुकेंगे. కాలేజ్ అంటేనే గ్రౌండ్ లో, క్యాంటీన్ లో, కారిడార్స్ లో చిట్ చాట్ చేయడం. మరి ఆ చిట్ చాట్ లో మనం కూడా జాయిన్ అయితే ఎలా ఉంటుంది? ఇంకేం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ సెగ్మెంట్ ఫన్ అడ్డా. ఫుల్ జోష్ ఫెస్టివల్స్. హాయ్ గైస్. హాయ్. సో ఏ ఇయర్స్ ఉన్నారు ఇక్కడ? ఫోర్త్ ఏనా? సెకండ్ థర్డ్ అన్నారు. ఫోర్త్ 5 ఇయర్స్. 5 ఇయర్స్. నేను 5 ఇయర్స్ కాలేజ్ కి వస్తున్నారా? రావాలిగా. హా? రావాలిగా. రావాలా? అదేంటి బేసిక్ గా ఏ కాలేజ్ కైనా సరే 4th ఇయర్స్ వెళ్ళక్కర్లేదు అంటారు కదా, ఎందుకు రావడం? అంటే మాకు జనరల్ ట్రైనింగ్ ఉంటది రెగ్యులర్ గా. సో దానికోసం ప్లేస్మెంట్స్ అవి దానికోసం. వచ్చిందా ఏదైనా కంపెనీ ఇంకా ట్రై చేస్తా? వచ్చిందా? ఏం కంపెనీ? LTI మైంట్రీ. అనుకున్నా, నేను నిన్ను చూసే అనుకున్నా. ఏంటి నీ పేరేంటి? స్నేహ. సో స్నేహ ఆల్రెడీ ఇంకా ప్లేస్మెంట్ కూడా వస్తుంది, ఇంకెందుకు కాలేజ్ రావడం? ఆల్రెడీ వచ్చేస్తుంది కదా. ఫ్రెండ్స్ కోసం వస్తున్నా. ఫ్రెండ్స్ కోసం వస్తావా? నైస్. సో ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్ తో లైఫ్ ఇక్కడ? సేమ్ హ్యాపీ డేస్ లానే న్యూట్రల్ ఉంటుంది. హ్యాపీ డేస్ ఉంటాయి, కొన్ని సాడ్ డేస్ కూడా ఉంటాయి. ఓకే, అట్లా. సో మనకి టైసన్ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా కాలేజ్లో? సైంటిఫిక్ గా కొంతమంది ఉంటారు. నిన్ను ఎవరైనా శ్రవంతిలో ట్రీట్ చేసి అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా? శ్రవంతి అంటే బేసిక్గా నన్ను అందరూ అక్కయ్య అని పిలుస్తారు. సో దట్స్ హౌ ఐఎమ్ నాట్ కమిటెడ్ టిల్ నౌ. ఇది ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్లీ తను నార్మల్ గా ఉండాలనుకుంటుంది, కాకపోతే వాళ్ళు అక్క అని బాగానే ఉంటారా జూనియర్స్? చాలా బాగుంటారు. రివర్స్ లో రియాక్ట్ చేయట్లేదు? లేదు కదా. ఓకే, సో నువ్వు ఐ మీన్ హ్యాపీ డేస్ అట్లా ఫీల్ అయ్యి వచ్చావు కాలేజ్? అట్లానే వచ్చిన. సో నువ్వు చెప్పు, నీకు కాలేజ్ లో అసలు నచ్చని ఒక 3 థింగ్స్ చెప్పు. కాలేజ్ లైఫ్ లో నచ్చని, ఇప్పుడు నీ కాలేజ్ గురించి కాదు, నేను కాంట్రవర్సీ చేయను రా. సో నార్మల్ గా కాలేజ్ లైఫ్ లో నీకు నచ్చని ఒక 3 థింగ్స్. లైక్ చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. సెమిస్టర్ కి వచ్చేన్ని? ఒక 10-12 ఉంటాయి. 10-12 ఉంటాయా? ఇంక్లూడింగ్ ల్యాబ్స్. ఇంక్లూడింగ్ ల్యాబ్స్. వాటికి కూడా క్రెడిట్స్ ఉంటాయి. అదే అయ్యేలా వేసేస్తారేమో కదా? లేదు. మస్ట్ అండ్ షుడ్ వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి, మంచిగా ఇవ్వాలి కూడా. ఉంటాయి. ఓకే, పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉండాలి. అండ్ సో నార్మల్ సబ్జెక్ట్స్ ఎన్ని? 6 ఉంటాయి. 6 ఉంటాయి. అమ్మో 6 ఒక 2 చేద్దాం అంటావు సబ్జెక్ట్స్? చాలు కదా. ఇంపార్టెంట్ ఒక 2 పెడితే సరిపోతుంది. అందులో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉండాలి.
కైండా. ఓకే. సో ఇంకేం నచ్చదు నీకు కాలేజ్ లైఫ్లో? మాకు అటెండెన్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. లైక్ 75% కంటే ఎక్కువ ఉంటేనే ఉండనిస్తారు కాలేజ్లో, లేకపోతే డిటైన్ చేస్తారు. ఇంకేం నచ్చదు? అటెండెన్స్ బేసిక్గా ఎంత చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు నువ్వు చెప్పు అని సలహా ఇద్దాం. కాలేజ్ మన దూరదర్శన్ తరఫున నువ్వు చెప్పు, ఎంత అటెండెన్స్ కాలేజ్ స్టూడెంట్స్? 50-55. ఓకే, 50-55 రాగానే ఇంకా మాట్లాడొద్దు అటెండెన్స్ గురించి, అసలు మాకు వినిపించద్దు. ఆ ఎగ్జామ్ కి ల్యాబ్స్ కి వచ్చింది మాత్రం 55 వేసుకోండి, మిగతా ఎట్లా ఉన్నా మనం ఎలా అయినా చేసేది వన్ డే బ్యాటింగ్ అంతే కదా. అన్ని పాస్ నువ్వు? అన్ని పాస్. ఎప్పుడైనా రివాల్యుయేషన్ అట్లాంటివి ఏమైనా జరిగింది? మీ కాలేజ్ బిల్డింగ్లు కట్టట్లేదు నీ పేరుతో? మా ఫ్రెండ్స్ నాకు చాలా మంది ఉన్నారు, చాలా మంది అదే బ్యాచ్ ఉన్నారు. నా వరకు రాలేదు. ఇంకేంటంటే అబ్సెంట్ అయితే ఇంటికి మెసేజ్ వస్తుంది, అది వేరే ఉంటుంది. దొరికినాం. అది ఒక అకౌంట్ బ్లాక్ చేస్తే ఇంకో అకౌంట్ నుంచి వస్తాయి అన్నట్టు, అసలు ఆగడం అనేది ఉండదు దానికి. అలా కూడా మారుతున్నారా? కాలేజ్ వాళ్ళు కూడా మళ్ళీ అడ్వాన్స్డ్ అయిపోయారు. ఏమైనా సిస్టమ్ కనిపెట్టాలి, మెసేజ్ వచ్చి స్టూడెంట్ కి ఇష్టం లేకపోతే డిలీట్ చేసేలా. అట్లా ఏమైనా రోబోటిక్స్ ఏమైనా ట్రై చేయపోయావా? ఇట్లా ఇంట్లో ఉండి ఒకరు మన మెసేజ్ డిలీట్ చేసేలా ట్రై చేస్తాను. ఎందుకు మనకి వసీ లాంటి వాళ్ళని పెట్టుకో, మంచి రోబోటిక్ ని పట్టుకో, చక్కగా రోబో చిట్టి లాంటి వాళ్ళని తయారు చేసుకొని మెసేజ్ రాగానే డిలీట్ నొక్కాలి. ఏమంటావు? అది. సో ఇంకేమన్నా నువ్వేమన్నా ప్రత్యేకతలు ఏమైనా తీసుకురావాలనుకుంటున్నావు కాలేజ్ కి? ప్రత్యేకతలు అంటే బేసిక్ గా నేను ఫోటోగ్రఫీ. సో ఫోటోగ్రఫీలో జనరల్ గా అమ్మాయిలు ఎక్కువ ఉండరు, సో ఐ వాంట్ మోర్ గర్ల్స్ ఇన్ దిస్. ఓకే, ఇన్ దిస్. సో యూనిక్ గా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే కొంచెం న్యూట్రల్ ఉండాలి అనుకుంటాను. సో ఇప్పుడు దీని తర్వాత జాబేగా. దట్స్ గుడ్, బాగా ట్రై. థ్యాంక్ యూ. సో నెక్స్ట్. ఓకే, హాయ్. నీ పేరు? వినీత. సో వినీత కాలేజ్ ఇప్పుడు 4th ఇయరా? 4th ఇయర్. సో నువ్వు కూడా 4th ఇయర్. ఎలా గడిచింది 3 years? యాక్చువల్లీ నేను లాటరల్ ఎంట్రీ, సో నాకు 2nd year నుంచి వచ్చాను కాబట్టి ఓకే. 2nd year బాగానే ఉంది, 3rd year కొంచెం అలా ఇలా అయిపోయి మళ్ళీ 4th year ఓకే. ఇప్పుడు ఏం నచ్చలేదు నీకు 3rd yearలో? 2nd year మిడిల్లో వచ్చాం కాబట్టి ఫ్రెండ్స్ చేసుకోవడము దాంట్లోనే సరిపోయింది. 3rd yearకి వచ్చేసరికి సబ్జెక్ట్స్ అప్పుడే స్టార్ట్ అవుతుంది కదా, మెయిన్ సబ్జెక్ట్స్ అని కొంచెం. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్లో మనకి ఫ్రెండ్స్ లేరు, సో ఏమైతుంది? ఫ్రెండ్స్ లేకపోతే ఎట్లా ఉంటుంది అంట కాలేజ్లో? ఎట్లా అంటారంటే లోన్లీ ఫీలింగ్ వచ్చేస్తుంది. బేసిక్గా నేను అందరినీ ఫ్రెండ్స్ చేసుకుంటా కాబట్టి నాకు అట్లా ఏం అనిపించదు, కానీ వేరే వాళ్ళకైతే కొందరు ఉంటారు కదా నాకు ఎవరు లేరు, సో అట్లా డిప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ చూపియరా ఎఫెక్ట్, ఇంట్లో చూపిస్తారు. అలాంటివి ఏమి ఉండవు. అంటే ఆ స్టేజ్ లో డిప్లొమా టఫ్ ఉంటుంది. డిప్లొమా నుంచి బీటెక్ వచ్చాక ఇంటర్ వాళ్ళతో కంపేర్ చేస్తే మనం హమ్మయ్య అనిపిస్తుంది. అదే. నీకు కాలేజ్ లో డిప్లొమా సైడ్ నచ్చిన ఒక 3 points చెప్పు. నచ్చిన పాయింట్సా? ఈ కాలేజ్లో అయితే స్టూడెంట్స్ అసోసియేషన్స్ అని క్లబ్స్ అని ఉండి స్టూడెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. దానివల్ల ఎట్లా అంటే బేసిక్గా నేను స్టార్టింగ్లో నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉంటుండే, ఇప్పుడు నేను మా అసోసియేషన్కి ప్రెసిడెంట్. లేదు, ఇంట్లోనే ఇంట్రోవర్ట్ లాగా ఉంటాం, ఇక్కడే మనం చూపించేస్తాం అన్నమాట మొత్తం. ఇంట్లో పద్ధతిగా ఉండాలి కదా. ఇంట్లో చూపిస్తాం కానీ ఇంట్లోనే ఇక్కడ మాకు బాగా స్ట్రిక్ట్ అన్నమాట, అందుకే అలా ఇక్కడ అంతే అంటూ మరీ ఓవర్నాట్ కాదు కానీ ఇంట్లో కన్నా కొంచెం డిఫరెంట్గా. ట్రోల్స్ ఏం చెయ్యం కానీ గాసిప్స్ చేస్తాం బాగానే. నార్మల్గా కాలేజ్ గురించి, క్లాస్లో ఉన్న ఫ్రెండ్స్ గురించి గాసిప్స్. గాసిప్స్ అంటే కాలేజ్ గురించి, కాలేజ్లో ఎప్పుడు ఇవాళ ఫెస్ట్ ఇట్లా జరుగుతుంది, ఫెస్ట్ ఇక్కడ ఇలా ఉంది అని అలా అంతే. సైలెంట్ అయిపోతాం కంప్లీట్గా. వేరియేషన్స్ అంటే సిచ్యువేషన్స్ బట్టి మనం అడ్జస్ట్ అవుతూ ఉండాలి కదా లైఫ్లో. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంట్రెస్ట్ బాగా సాఫ్ట్వేర్ పైన, కంప్యూటర్ పైన ఇంట్రెస్ట్ ఉంది. లేదు అలా ఏం లేదు, ఇంట్రెస్ట్. ఇప్పుడు ఐటీ కంప్లీట్ గా మనకు తెలుసు కదా డీటెయిల్స్. తెలుసు. సిఎస్సి డిఫరెంట్, ఐటీ డిఫరెంట్. ఏముంటది సిఎస్సి ఇప్పుడు ఐటీ రెండు సాఫ్ట్వేర్ సంబంధించే కదా, ఏంటి రెండింటి డిఫరెన్స్? రెండింటికి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, కొన్ని సబ్జెక్ట్స్ అటు ఇటు ఉంటాయేమో అంతే. అంతే మించి టెక్నికల్ గా ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. టెక్నికల్ గా ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. ఏం డిఫరెన్స్ ఉండదు.
బాగుందా ఐటీ? చాలా బాగుంది. ఎంతమంది గర్ల్స్ ఉంటారు మీ క్లాస్లో? ఉంటారు 30 మెంబర్స్ దాకా ఉంటారు. 60 మెంబర్స్లో ఈక్వల్ స్ట్రెంత్ ఉంటారు బాయ్స్ గర్ల్స్. ఓకే 30 అట్లా ఉంటారా? ఓకే. సో సిఆర్ కింద ఇట్లా ఎవరైనా ఉన్నారు సిఆర్ అట్లా క్లాస్కి? ఉన్నారు, ఎందుకు లేరు? అటెండెన్స్ లేసేయడాలు, బంక్ కొట్టడాలు ఇట్లాంటివి ఉంటాయి మరి? లేదు, సిఆర్స్ కూడా మా క్లాస్లో కాలేజ్లో స్ట్రిక్టే ఉంటారు. అలా మరీ అటెండెన్స్ వేయించేంత ఉండదు. ఎందుకంటే అటెండెన్స్ ఏం పెద్దగా సిఆర్స్ ఎక్కువ తీసుకోరు, సిఆర్సే తీసుకుంటారు. మీ గురించి అర్థమైపోయి ఉంటుంది అది. అదే 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 బంక్ కొట్టి ఏం చేస్తూ ఉంటావు? కాలేజ్ బయటికి తిరుగుతూ ఉంటాను ఫ్రెండ్స్ తోటి అప్పుడప్పుడు, లేదా ఇంటికి వెళ్ళిపోవడం డైరెక్ట్. మరి ఇంట్లో తొందరగా వచ్చేసావు ఏంటంటే ఏం చెప్పవా? క్లాస్ లేదు, బయటికి ఎక్కడికైనా తిరిగితే పేరెంట్స్కి ప్రాబ్లం, ఇంటికి వచ్చేస్తే పేరెంట్స్కి ఏం ప్రాబ్లం ఉంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతారు. బయట ఎక్కడైనా తిరిగితే ప్రాబ్లం. జావా. ఎందుకు? బాగా వచ్చు కాబట్టి, ఇంట్రెస్ట్ కూడా. అవునులే, ఇప్పుడు ఎలాగా జావాకి మంచి స్కోప్ ఉంది. అదే అదే అంతే. ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నీకు జావా కూడా వచ్చు కాబట్టి. ఆల్రెడీ జాబ్ వచ్చింది. వచ్చిందా? ఎంత ప్యాకేజ్ వచ్చింది? 4 lakhs ప్యాకేజ్ ఇప్పుడైతే. చాలరా, అంతే అంతే. చెప్పు, మన సినిమాలకి, మనం వర్క్ స్ట్రెస్ కి, టీ తాగడానికి, బయటికి వెళ్ళి తిరిగి రావడం చాలు. ఇంకా లొకేషన్ రాలేదు ప్రస్తుతానికి అయితే. ఆల్ ది బెస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ మంచిగా ఈ లెక్కన ఒక 20 lakhs కి వెళ్ళిపోవాలి ప్యాకేజ్ మీ జాబ్. అంతే వెళ్ళిపోవాలి. అదే అంతే. సో నెక్స్ట్ పాపకి హాయ్. హాయ్, నీ పేరు? ఉషశ్రీ. ఉషశ్రీ, బేసిక్గా మన వాయిస్ ఇంతేనా? ఇంకొంచెం రేస్ చేయగలమా? రేస్ చేయగలమా? ఏ ఇయర్ నువ్వు? థర్డ్ ఇయర్. ఏ బ్రాంచ్? సిఎస్ఎం డిపార్ట్మెంట్. ఓ సిఎస్ఎం. స్పెషలైజేషన్ ఆఫ్ సిఎస్సి. ఏంటది అసలు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఉంటుందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? ఎందుకు ఈ మధ్యన ఎక్కువ ఆర్టిఫిషియల్ ప్లాన్ చేస్తున్నారు అందరూ? ఎందుకంటావు? ఎనీ రీజన్ బిహైండ్ దట్? బయట ట్రెండింగ్ చూసి అందరు అలవాటు అయిపోతున్నారు. బయట ట్రెండింగ్ మనకి అట్లా చదవాలి అట్లా ఏముంది, బయట ఏ ట్రెండ్ ఉంటే అదే అంతే కదా. రీల్స్ లో ఈ వీడియోలో ఎలా ట్రెండ్ అట్లా చదువులో కూడా ఏ ట్రెండ్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నావు కదా, ఫ్యూచర్ మరి మనుషుల్ని రీప్లేస్ చేస్తుంది అన్ని జాబ్స్. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అయితే ఎంప్లాయీస్ కంటే రోబోటిక్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఫ్యూచర్ స్కోప్ కూడా ఇంకా ఎక్కువ రీప్లేస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. మన ప్లేస్ లో రోబోటిక్స్ కూడా వచ్చి వర్క్ చేస్తారు. మరి ఎలా? మరి రేపొద్దున జాబ్ నువ్వు ఏ చేస్తున్నావు, మిషన్ లెర్నింగ్ చేస్తున్నావు, రేపొద్దున జాబ్ పరిస్థితి ఏంటి మరి? ఏ రీప్లేస్ చేసేస్తుంది? మనం వాళ్ళకంటే ఎక్కువ పర్ఫామ్ చేస్తే మనల్ని ఎక్కువ రిక్యూ చేసుకుంటారు కదా. సూపర్ రా నువ్వు. నీ ధైర్యానికి, నీ స్కోప్కి, నీకున్న నమ్మకానికి నువ్వు అవుతాలేదు సెకండరీ. నీకుంది చూసావా ఏ మించి చేస్తా అని, అది చాలు. చాట్‌జీపీటీ కొట్టదు మీరు. ఇంకా ఏమన్నా డౌట్ మొత్తం స్క్రిప్ట్ చెప్పుకోవచ్చు అసలు. అలా అంటావు ఏ కంటే అంటావు. ఫ్యూచర్ లో రోబోన్ కూడా ఏమైనా క్రియేట్ చేసుకొని ఇంట్లో పనులు చేయించుకోవడం అట్లాంటి ఏమైనా ఉన్నాయా ప్లానింగ్స్? అలాంటి ఏం లేవు. మనం అన్నాక వాళ్ళు ఎందుకు ఇంకా నువ్వు వాళ్ళు వద్దంటావా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో నువ్వు చదువుకుంటున్నావు కదా, ఫ్యూచర్ జాబ్ చేస్తావు, మమ్మీకి డాడీ వాళ్ళకి ఎవరు ఉండరు. సో ఒక ఏఐని క్రియేట్ చేసి లేదా ఒక రోబోట్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చేసి అనుకో వంట చేయడానికి అన్ని వాళ్ళే చేసి పెడతారు రోబోటిక్స్. అలా అంటావా? సో అది ప్లాన్ చేయ. ఓకేనా? నువ్వు ఫ్యూచర్ ఏ వసీనా? ఫ్యూచర్ వసీ రోబో సినిమాలో ఏమంటారు, రజనీకాంత్ రేంజ్ లో చిట్టిని తయారు చేసింది వసీకర్ కదా. సో నువ్వు వసీకర్ అయిపోయి ఒక రోబోని తయారు చేయాలన్నమాట. ఓకేనా? మర్చిపోకు. ఇప్పుడు థర్డ్ ఇయర్ కదా. సో ఎలా ఉంది కాలేజ్ లైఫ్? నువ్వు ప్లాన్ చేసుకున్నట్టే ఉందా? యాక్చువల్లీ ఐఎమ్ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్. ఇక్కడికి వచ్చాక బీటెక్ అనేది ఎలా ఉంటుందని అర్థమైంది. అంటే డిప్లొమాకి బీటెక్ కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంది. అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాం డిప్లొమాలో, ఫుల్ చిల్ అయిపోయారు. ఫుల్ ఎంజాయ్ చేసాం, ఫుల్ చిల్ అయిపోయాను. బట్ ఇక్కడికి వచ్చాక ఈ రిస్ట్రిక్షన్స్ చూసి, కాలేజ్ పెట్టే ఫ్యాకల్టీ పెట్టే రిస్ట్రిక్షన్స్ అవన్నీ చూసేసి మేము కొంచెం అంటే లోన్లీనెస్ ఫీల్ అయిపోయినాం. అంటే ఈ బీటెక్ ఏదైతే ఉందో టఫ్ ఉందన్నో, అంటే రూల్స్ ఎక్కువ మీ కాలేజ్లో? ఇక్కడ చాలా స్ట్రిక్ట్. అంటే డిప్లొమాతో కంపేర్ చేస్తే అక్కడ ఫుల్ చిల్ అయిపోయినా, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ అటెండెన్స్ కూడా ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉంటది. స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, మిమ్మల్ని మామూలుగా వదులుతుంటేనే అలా ఆగట్లేదు, ఇంకా స్ట్రిక్ట్ పెడితే ఇంకా ఏంటా అని చెప్పేసి అలా చేసి ఉంటారు. ఏం పర్లేదు, జాబ్కి వెళ్ళక ఫుల్ చిల్ కదా మనం. మనకి ఒక రోబో ఉంటుంది గొడుగు కూడా పట్టుకోవడానికి. ఓకేనా? నెక్స్ట్ అమ్మాయికి ఇచ్చే. హాయ్. హాయ్, నీ పేరు? దిస్ ఇస్ ప్రజ్ఞ. ఓకే ప్రజ్ఞ. సో ఏ ఇయర్ ఇప్పుడు? థర్డ్ ఇయర్. ఏ బ్రాంచ్? సిఎస్ఎం. నువ్వు కూడా అంతే? వి బోత్ ఆర్ సేమ్ క్లాస్. ఫ్యూచర్ లో రోబోటిక్స్ ఇవన్నీ ప్లాన్ చేసి ఏ కంటే నువ్వు కూడా తోపేనా? తోపే. ఏ విషయంలో నువ్వు ఏ కంటే తోపో చెప్పు.
ఏ విషయాల్లో అంటే ఇప్పుడు నార్మల్గా స్టడీ విషయాల్లో డిషెస్ విషయాల్లో రోబోటిక్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా. సో దానికంటే ఇంకా ఫర్దర్గా కూడా మనం ఇంకా క్రియేట్ చేసి మనం కూడా ఇంకా రోబోటిక్స్ కంటే ఎక్కువ వెళ్దామని. ఎస్ చేద్దాం ఫ్యూచర్లో మనమే చేయాలి. కిడ్స్ వరంగల్ చదివిన స్టూడెంట్స్ అంటే ప్రూవ్ చేయాలి కదా. సో మనం అలా చేయాలి. ఎస్. కాలేజ్ లైఫ్ అంటే ఇక రొటీనే అనుకో. ఎందుకంటే డిప్లొమాలో ఎంజాయ్ చేసినట్టు కొంచెం డిఫరెంట్గా సంథింగ్. స్కూల్ కాలేజ్ లైఫ్ నీకు కొంచెం టఫ్ అనిపిస్తుంది కాబట్టి మనం కాలేజ్లో అంటే నార్మల్గా కాలేజ్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తే బాగుంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ పరంగా? నీకు ఇష్టం వేదని చెప్పు, నువ్వు కాంట్రవర్సీని ఇప్పుడు మా వాళ్ళు ఎడిట్ చేసుకుంటారు కావాలైతే. ఎలాంటి సిచ్యువేషన్లో అంటే నార్మల్గా కొంచెం ఫ్రీడమ్ అంటే అంత స్ట్రిక్ట్గా కాకుండా కొంచెం ఎంజాయ్మెంట్ స్టడీ పరంగా స్టడీ అట్లా ఉంటే కొంచెం ఫ్రీగా ఫీల్ అయ్యి చాలా ఇంట్రెస్టింగ్గా చూపెడతారని అనుకుంటాను. కొంచెం ఫ్రీ టైంలో అలా నువ్వు కోరుకొని 2 క్లాసెస్ పెట్టండి చాలు. ఎందుకండి 6 సబ్జెక్టులు 6 క్లాసులు వేస్ట్ కదా, చదివేదే ఉండదు. బంక్ కొట్టేదానికి ఎందుకండి నాకు అర్థం కదా. ఓకే ఇంకేం తెద్దాం అనుకుంటా అంతే అలా అదొక్కటే తెస్తావా? అటెండెన్స్ ఏం వద్దా మనకి? ఇప్పుడు తను 55 కోరింది, మనం సరదాగా 20 కోరదాం. వద్దులేండి మరీ అట్లా అయితే మరీ ఇంకా లేజినెస్ అయిపోతుంది. కాలేజ్కి రాకుండా స్టడీ మీద ఇంట్రెస్టెస్ అనేది వెళ్ళిపోతాయి. మన గురించి ఆలోచించిన తర్వాతనే అందరి గురించి ఆలోచించాలి. సో మీ పేరెంట్స్ కూడా నువ్వు ఏమైనా చెప్దాం అనుకున్నా అంటే ఓన్లీ బీటెక్ ఎక్కువ మనం ప్రిఫర్ చేసేది ఏంటంటే బీటెక్ డాక్టర్ ఇవే చూస్తాం కదా. సో ఇంకేం పేరెంట్స్ తీసుకుంటే బాగుంటుంది అంటావు? అంటే యాక్చువల్గా పేరెంట్స్ అని కాదు, మన ఇంట్రెస్ట్ అనేది మనం చూపెట్టాలి ఫస్ట్. ఎందుకంటే చదివేది మనం, ఎఫర్ట్స్ పెట్టేది మనం కాబట్టి. అలాని కాకుండా పేరెంట్స్ సజెషన్స్ కూడా తీసుకోవాలి. అలా సో మంచిగా చదువు, ఏఐ నుంచి చాట్ జీపీటీ నుంచి కొత్తది కనిపెట్టు. నేను ఆ వెబ్సైట్ వాడతాను రా. ఓకే ఓకే థాంక్యూ. పాపకి ఇచ్చారా? హాయ్ దీపిక. హాయ్. ఏ ఇయర్ నువ్వు? ఫైనల్ ఇయర్. సో దీపిక నిజంగా చాలా నార్త్ ఇండియన్ లాగా లైక్ మనకి గుజరాత్ అట్లా ఉంటారు కదా, అట్లా రెడీ అయ్యో. ఎందుకు ఇట్లా రెడీ అవ్వాలనిపించింది? అంటే మార్నింగ్ దాండియా ఉంటది అనేసి ఇట్లా రెడీ అయ్యి వచ్చాను అనమాట. ఉందా ఇంతకీ తీసారా? అయిపోయింది, ఇప్పుడు ఓపెన్ స్టేజ్ స్టార్ట్ అయిపోయింది. ఫెస్ట్ అంటే ఎన్ని డేస్ జరుగుతుంది దీపిక? ఇక్కడ 2 days అవుతుంది. ఏముంటాయి ఫెస్ట్ లో? ఫస్ట్ డే వచ్చి వెస్టర్న్ డే, సెకండ్ డే వచ్చి ట్రెడిషనల్ డే ఉంటుంది. ఓకే అంటే ఏంటి డిఫరెన్స్? ప్రోగ్రామ్స్ ఏం చేంజ్ ఉంటాయి? ప్రోగ్రామ్స్ అంటే అక్కడ వెస్టర్న్ సాంగ్స్ పెట్టి డాన్స్ చేస్తారు. ఇక్కడ ఇవాళ మాకు కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి, లైక్ ఫేస్ పెయింటింగ్, టాటూ, అట్లా కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. ఓహో మీకు మొత్తం ఫెస్ట్ అంటే ఎంటర్టైన్మెంటే, టెక్నికల్ గా ఏమీ ఉండదు? ఏముండదు టెక్నికల్ గా. మళ్ళీ ఇంకో ఫెస్ట్ ఉంటుంది దానికి 2 days. మళ్ళీ చదువుకోవడం అది అవుతూనే ఉంటుంది, ఇది అవుతూనే ఉంటుంది ప్యారలల్ గా. ఎట్లా ఉంటుంది అంటే 2 రోజులు పెడతారు, ఒక టెక్నికల్ డే ఉంటుంది, ఒకటేమో కల్చరల్ డే ఉంటుంది. మీకు 2 రోజులు మళ్ళీ ఒకటి వెస్టర్న్ డాన్స్, ఇంకోటి ఏమో మళ్ళీ ట్రెడిషనల్ డాన్స్. అచ్చా నైస్. మరి ఈ జానపదాలు వాటికి ఏం డే పెట్టలేదా? లేవు, అట్లేం లేవు. అసోసియేషన్ ప్రెసిడెంట్ అలాంటి వాళ్ళు ఇది పెట్టడమే వాళ్ళకి ఒక ఫీల్ అవుతున్నారు. మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయా? ఉంటాయి. మనం కాపీ అట్లా నేను కాపీ చేయను. మరి సబ్జెక్ట్లు అవ్వాలి కదా, ఎట్లా మరి? చదువుకొని వచ్చు. చదువుతుంది 1 night బ్యాటింగ్. ఇవ్వరు మాకు. సెమ్కి ముందు 1 week ఇచ్చేవాళ్ళు, మెల్లగా తగ్గిపోయింది. అంతే. నువ్వు డే స్కాలరేనా? డే స్కాలర్. హాస్టల్ ఉందా ఇక్కడ లోపల? లోకల్లో ఉంది, బయట కూడా ఉన్నాయి. బయట అంటే స్టేజెస్ ఎప్పుడైనా హాస్టల్లో? నాకు ఇప్పటిదాకా హాస్టల్ ఎక్స్పీరియన్సే లేదు. వచ్చేస్తుంది ఇంకెంత, 1 సంవత్సరం అయితే అప్పుడు అనిపిస్తుంది అబ్బా ఇంట్లో వండి పెట్టే వంట స్వర్గం. ఫుడ్ బాగా తింటావా? తింటా. మూవీస్ కదా వెళ్తావా మరి? నీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. మా కెమెరా వాళ్ళు కూడా అరుస్తారు తెలుసా, కాబట్టి వినపడలేదు అంతే. ఏ మూవీ ఇష్టం పవన్ కళ్యాణ్ దాంట్లో? జల్సా. ఎందుకు? అందులో వింటేజ్ పవన్ కళ్యాణ్ కి అంతే హార్ట్ అసలు మొత్తం అందరిది కుదిపేస్తుంది. ఇంకా
సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఒక్కసారి నువ్వు సిగ్నేచర్ ఇస్తా ఉంటే పవన్ కళ్యాణ్ క్లోజ్ చేసేద్దాం. పవన్ కళ్యాణ్ సిగ్నేచర్ అదే చూపించు అందరూ ఒకేసారి. రెడీ 1 2 3 గో. అదే థ్యాంక్ యూ గర్ల్స్. అంటే మినిమం పిహెచ్డి చేసి ఉండాలి, కానీ వీళ్ళు పిహెచ్డి చేయకుండానే ఆన్సర్స్ తోని షాక్ తినేలా చేస్తున్నారు. మరి ఆన్సర్స్ ఎలా ఉన్నాయి మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకేం అతలేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ సెగ్మెంట్ ఫన్ Q&A. ఫన్ Q&A సమాధానం చెప్పలేని చిలిపి ప్రశ్నలు. హాయ్ గైస్. హాయ్. థ్యాంక్ యూ. సో మంచిగా ఓకే రెస్పాండ్ అయ్యారు, హ్యాపీ. సో ఇప్పుడు మనం సరదాగా కొన్ని క్వశ్చన్స్, అంటే మనం ఎలాగా తోపు సబ్జెక్ట్స్ చెప్పలేం కాబట్టి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాం, ఓకేనా? మీరు ఏవైతే చెప్పగలరో. సో నేను సరదాగా అడుగుతాను, మీరు కూడా సరదాగా చెప్పండి, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ అయితే బ్లడ్ రిలేషన్షిప్ గురించి. నార్మల్ గా వరుసలు ఉంటాయంటారు కదా. ఓకే. సో నేను ఒక పర్సన్, మా అమ్మమ్మ వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు నాకేమవుతుంది? అమ్మమ్మ వాళ్ళ కొడుకు కూతురు నాకేమవుతుంది? మనవరాలు. రైట్ ఆన్సర్. చప్పట్లు రా. అసలు తెలుసా, నార్మల్ గా మనం ఎగ్జామ్స్ లో కూడా అంత ఫాస్ట్ గా పెట్టలేము రా. దట్స్ గుడ్. మనవరాలు. సో నెక్స్ట్ వన్, మా డాడీ వాళ్ళ అమ్మ కూతురు అక్క వాళ్ళ కొడుకు మరదలు నాకేమవుతుంది? మా డాడీ వాళ్ళ అమ్మ కూతురు అక్క ఉంటుంది కదా, ఆ అక్క వాళ్ళ కొడుకు మరదలు నాకేమవుతుంది? సిస్టర్. రైట్, సిస్టర్. యాక్చువల్ మా టీం కంటే చాలా ఫాస్ట్ గా. దట్స్ గుడ్. ఇట్స్ రైట్ ఆన్సర్. సో నా నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువైపు చూసి ఏంటి ఆన్సర్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దట్స్ రైట్ ఆన్సర్. జీకే సింపుల్ అసలు సబ్జెక్ట్ క్వశ్చన్ తీసుకోండి. ఓకే, వాట్ ఈస్ ద నేషనల్ స్పోర్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ కి నేషనల్ స్పోర్ట్ ఏంటి? క్రికెట్. దట్స్ రైట్ ఆన్సర్. ఏంటి నుంచి ఆన్సర్ లేదు చెప్పరా? ఒకసారి మైక్ ఇట్లా ఇవ్వండి. నెక్స్ట్ ఆన్సర్ మీ దగ్గర నుంచి రావాలి, పట్టుకోండి. మీకు బాగుంటుందండి. మీకు బాగుంటుంది మైక్. మీరు ఓకే కంటిన్యూ. tan 45 ఎంత? tan 45 ఎంత? ట్రిగ్నోమెట్రీ రా. 0 1/√3 tan 45. కష్టం ఇలాంటి అన్నీ అడుగు. ఇవ్వండి ఒకసారి చెప్పరా. 1 is the right answer. బేసిక్ ఇప్పుడు సైన్ బై కాస్ కదా, రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 1 గా మిగిలేదు. సో 1. దట్స్ గుడ్. నెక్స్ట్ సినిమాలు కడుగు. ఇలాంటి ఫట్ మన వచ్చేస్తుంది. ఓకే, చూద్దాం ఎలా చెప్తావో. ఈ ఆన్సర్ నోట్ చేసుకోండి. ఫట్ అని చెప్తాడంటే ఫట్ అని రావాలి. ఆన్సర్ ఫట్ కాదు, ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? చిరంజీవి గారికి పద్మభూషణ్ ఏ ఇయర్ లో ఇచ్చారు? 2024. అది పద్మవిభూషణ్. బోత్ ఆర్ డిఫరెంట్, అంటే సేమ్ ఉంటాయి కానీ బోత్ ఆర్ 2019 2019 2016 ఒక్కొక్కరు కాన్సెప్ట్. ఎవరు ఏం చెప్పినా మైక్ లోనే చెప్పండి. కనీసం గెస్ చేయండి. నాకు తెలిసి మీరు గెస్ అవుతుంది పక్క, ఇది అలాగే తెలియదు కాబట్టి. 2012. నో. ఇది మీరు పుట్టిన సంవత్సరం చాలా దగ్గరలోనే ఉంటది. 2001 2 5 మొత్తం చెప్పండి. మీరు ఏ ఇయర్ లో పుట్టింటారు? మ్యాక్స్ 2004 4 to 5 ఒక్క ఇయర్ పెంచుకోండి అన్న. 5 6 7 ఆన్సర్ చెప్పలేమండి. 2006 చెప్పండి. నాకు కొట్టాలి తప్పదు, ఇంకా మీకు ఇంకా తప్పదు. నేను అన్ని క్లూస్ ఇచ్చాను కాబట్టి. బేసిక్ గా పద్మ విభూషణ్ అయితే ఇప్పుడు ఇచ్చారు రీసెంట్, బట్ పద్మభూషణ్ అన్నది ఆయనకి 2006 లోనే వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ మూవీ క్వశ్చన్. ఓకే అమ్మో, నేను చూడాలి కదా ఫస్ట్. నేను ఈసారి ఒక ట్యాగ్ లైన్ చెప్తాను, అది ఏ మూవీ ట్యాగ్ లైన్ మీరు చెప్పాలి. ఓకే, రెడీ? ఇట్స్ లైక్. ఇట్స్ ఏ లై అంటే అబద్ధం. నిఖిల్ మూవీ. నితిన్ మూవీ. అది నేమ్ చెప్పండి, మూవీ నేమ్ చెప్పండి. చిన్నదాని కోసమా? ఇట్స్ ఏ లై. నేను మూవీ నేమ్ ట్యాగ్ లో ఎందుకు పెడతారు? ఆపోజిట్ లోనే ఉంటది, కరెక్ట్ గా ఆలోచించండి. ఈ కంప్లీట్లీ ఆపోజిట్ నేమ్.
ఇట్స్ ఏ లై. ఏరా నాన్న కళ్ళంతా అయింది. నో నితిన్ అయితే కాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏరా నాన్న సినిమాలు అనగానే ఇలాంటి చెప్పు. ఇట్స్ ఏ లై. నిజం. ఏంటది? నిజం. హీరో ఎవరు? మహేష్ బాబు. ఇట్స్ రైట్ ఆన్సర్. చెప్పాను కదా ఎప్పుడైనా ట్యాగ్ లైన్ ఆపోజిట్ పెడతారు. నిజం. ఇట్స్ ఏ లై. ఓ సో నెక్స్ట్ వన్. ఇంత లోకి అయితే వెళ్ళారా? మనలాగా చాలా ఐక్యూ ఎక్కువ ఉండాలి. 0.05 మైనస్. సో నెక్స్ట్ క్వశ్చన్. లవ్ ఈజ్ ఎ డ్రగ్. ఇది ఒక మూవీ ట్యాగ్ లైన్. మూవీ ఏంటి? సిద్ధార్థ్ రెడ్డి. లవ్ ఈజ్ ఏ డ్రగ్. లవ్ రెడ్డి. నో. లవ్ ఈజ్ ఏ డ్రగ్. ఎనీ క్లూ? మీరు చెప్పిన దాంట్లోనే సగం ఆన్సర్ చెప్పారు. అర్జున్ రెడ్డి. ఆన్సర్ ఏంటి? అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి ఇస్ ద ఆన్సర్. రైట్. లవ్ ఈజ్ ఏ డ్రగ్. వాడు డ్రగ్ తీసుకుంటాడు కాబట్టి వాడికి లవ్ వల్లే కదా స్టార్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ జపాన్? జపాన్. టోక్యో. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ జపాన్? టోక్యో. టోక్యో ఇస్ ద రైట్ ఆన్సర్. మామూలుగా ఉంది మా వాళ్ళతో. నెక్స్ట్ వన్. ఓకే ఇది కొంచెం. వాట్ ఈస్ ద లార్జెస్ట్ సెన్స్ ఆర్గాన్ ఇన్ ద బాడీ? స్కిన్. ఏంటది? స్కిన్. స్కిన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇది నెక్స్ట్ వన్ ఏంటంటే నేను ఒక డైలాగ్ చెప్తాను. అది ఏ మూవీలో చెప్పాలి. రెడీ. మ్యాక్స్ మూవీకి అయితే మొత్తం ఓకే. సమయం లేదు మిత్రమా. అదే డైలాగ్ చెప్పలేదు నేను. బాలకృష్ణ. గౌతమిపుత్ర శాతకర్ణి. ఒకసారి మళ్ళీ. గౌతమిపుత్ర శాతకర్ణి. హీరో ఎవరు? బాలకృష్ణ సార్. బాలయ్య బాబు ఇస్ ద రైట్ ఆన్సర్. సో మై లాస్ట్ క్వశ్చన్. ఇది ఫన్నీ క్వశ్చన్. ఓకే. జనాలు గుడికి ఎందుకు వెళ్తారు? అమ్మాయిల కోసం. అది ఫన్నీ ఎట్లా? ప్రసాదం కోసం. అమ్మాయిల కోసం. గుడికి ఎందుకు పోతారంటే అమ్మాయిలు కాదు. ఎగ్జామ్స్. ఎందుకు వెళ్తారు? ఎగ్జామ్స్. ఇదిగో మీరు మళ్ళీ బ్రెయిన్ వాడుతున్నారు. నేనేం త్వరగా పెళ్లి కావాలి దేవుడా. నువ్వు కోరుకొని వద్దురా. కోరుకుంటారు. నేను అది కూడా అడిగాను. దానికి చెప్పులు బయట పెట్ట నువ్వు కొట్టాడంట. జనాలు చెప్పండి. జనాలు గుడికి ఎందుకు వెళ్తారు? ఎనీ గెస్? ఇది చిలిపి ప్రశ్న. నేను ముందే చెప్పా. సో డోంట్ యూజ్ యువర్ బ్రెయిన్స్. అంటే బేసిక్గా ఖాళీగానే ఉన్నాయి అనుకో. నాకు తెలుసు. ఇంకా కిందికి దిగుతున్నాయి బ్రెయిన్ ఆలోచించడానికి. దిగో ఇంకా ఇంకా కిందికి దిగాల. నేను ఈ ఆన్సర్ చెప్పాక ఓ మై గాడ్ ఇలా కూడా ఆలోచిస్తారా అనుకోవాలి మీరు. ఒక చిన్న క్లూ. చిన్నది క్లూ. చిన్న క్లూ చెప్పా కదా. ఇది చిలిపి ప్రశ్న. మీరు ఏ చెప్తారు? ఒక చిన్నది. చిన్నదా? జనాలు గుడికి ఎందుకు వెళ్తారు? బేసిక్గా అది అంటే నేను చెప్పబోయే ఆన్సర్ పాసిబిలిటీ లేదు కాబట్టి అదే ఆ క్లూ. పాసిబిలిటీ లేదు. చెప్పడానికి పాసిబిలిటీ లేదు. అందుకే గుడికి వెళ్ళాల్సి వస్తుంది మనం. అది జరిగితే మీరు గుడికి వెళ్ళక్కర్లే. జరిగితే గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చచ్చిపోతే గుడికి అంటే అంటే వెళ్ళలేం కాబట్టి ఎవరైనా చనిపోతే ఫ్యామిలీ ఎవరైనా చనిపోతే గుడికి జనరల్గా వెళ్ళాం కదా అలా అంటున్నాను నేను. ఎందుకు వెళ్తారు అని, ఎందుకు వెళ్ళకూడదు అని కాదు. చెప్పానా? చెప్పండి. మరి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఓకే 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 చెప్పండి. ఎందుకంటే దేవుడు మన దగ్గరికి రాలేదు. నేను అసలు ఐక్యం అయిండ్రా నాది. మా అందరికంటే ఐక్యం మీకు ఎక్కువ ఉంది. ఇంటర్నేషనల్ క్వశ్చన్స్ తీసాను నేను మీ గురించి. మళ్ళీ వచ్చి మాతో చదువుకోండి కదా ప్లీజ్. బేసిక్ గా మనకు ఒకసారి చదవడమే నానా తంటాలు. అంటే ఎగ్జామ్ కు 2 గంటలు ముందే, మీరు ఇంకా ఒక రోజు ముందు. అది అవదమ్మా. అంటే వస్తారని అందరూ మీ వల్ల అటెండెన్స్ పెరుగుతుంది అందరికి. అందుకే అంటే మా ఫ్రెండ్స్ కోసం అంటే వాళ్ళకి కూడా అటెండెన్స్ కావాలి కదా అని. సరే ఓకే, ప్లాన్ చేస్తాను. ఓకేనా? ఓకే. అయిపోయాక 40s లో ట్రై చేయండి. సో మై నెక్స్ట్ క్వశ్చన్. ఇది లాస్ట్ క్వశ్చన్. చిలిపి ప్రశ్న. ఓకే. మిట్ట మధ్యాహ్నం అయ్యిందంటే చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఎక్కడుంటాయి?
చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఎక్కడ క్లాక్ మీదనే ఉంటాయి. నైస్. గడియారంలోనే ఉంటాయి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా నాలెడ్జ్ ఉన్నారు, మెయిన్లీ అమ్మాయిలు తోపు అసలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కాలేజ్ అంటే చిట్ చాట్, గాసిపింగ్, క్యాంటీన్ ఇవే కాదు, టెక్నికల్ నాలెడ్జ్, ఇన్నోవేషన్స్, ఏఐ ఇలా చాలా ఉంటాయి. మరి వీటన్నిటిపై మన స్టూడెంట్ కున్న నాలెడ్జ్ ఏంటో తెలుసుకుందామా? ఇంకేం అతను లేచకుండా లెట్ స్టార్ట్ అవర్ సెగ్మెంట్ యూత్ ఫోరం. హలో అండి, నా పేరు విఘ్నవరద్. నేను ఇక్కడ ఐస్క్వేర్ ఆర్లో ఈవెంట్ మేనేజర్ అండ్ నేను ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ సెల్. సో సోషల్ మీడియా ఇప్పటి జనరేషన్లో మనకైతే మనకి 2 బెనిఫిట్స్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే స్టూడెంట్స్ అనేది ఏం చేస్తున్నారంటే మ్యాక్సిమం సోషల్ మీడియా వాడేది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. లైక్ వాళ్ళ టైంని రీల్స్ చూడడం కానీ, అవసరం లేని వీడియోస్ చూడడం కానీ, సో దే ఆర్ యూజింగ్ ఇట్ లైక్ దిస్. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఈ సోషల్ మీడియా వాడుకుంటూ ఏమవుతున్నారంటే చాలా లేజీ అవుతున్నారు, లైక్ ఒబేస్ అవుతున్నారు అంతా. లైక్ దే ఆర్ డిస్ట్రాక్టింగ్ దేర్ మైండ్స్ అండ్ చదువుని పక్కన పెట్టి కూడా అందరూ రీల్స్ చూడడం, యూట్యూబ్ వీడియోస్ చూడడం అండ్ వెబ్ సిరీస్ చూడడం అండ్ వేరే ఎవరైనా ఎదుగుదామని చెప్పి దాంట్లో వాళ్ళు ఏమైనా ట్రై చేస్తుంటే వాళ్ళకి హరాస్మెంట్ చేస్తూ వాళ్ళకి ప్రాబ్లమ్స్ తెప్పిస్తూ, లైక్ ఇప్పుడు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ అయిదామని చెప్పి వాళ్ళు ట్రై చేద్దాం అనుకుంటుంటే వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ పెట్టి వాళ్ళని ఆ ప్రొఫెషన్ నుంచి మానేసేలాగా చేయడం. అండ్ వాళ్ళు ఏదైనా లైక్ ఐఎమ్ ఏ మెజిషియన్, సో నేను మ్యాజిక్ వీడియోస్ పెడతా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఏముంది ఇది మేము కూడా చేస్తాం, ఎట్లుంది ఏముంది ఇక్కడ నుంచి తీసినాం అక్కడ నుంచి తీసినాం అని అంటారు. బట్ అట్లా చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు చేసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనేది పోతుంది. సో ఇదైతే మనకి ఇప్పుడు నేను చూసిన డిసడ్వాంటేజెస్ అయితే ఇవి ఉన్నాయి. So my name is Naushin Ara. I am the General Secretary of SAIL and the President of Innovation and Research Club. Social medias, we have a lot of disadvantages and advantages. So advantages are a lot. So we have we could use social media for learning things and getting connected to a lot of people around the world. And the thing is that when we have social media, it is a lot better and a lot easier for us to get connected to the people. The next thing is that when we have to learn something, we have a lot of resources and sources available in the social media. If we have to get inspired by something or if we need help of someone, we could really get connected to them easily through social media. The thing is that when we use social media, it should be betterment for us and not for spoiling someone's things. So betterment, we have a lot of things. What do we have is that social media, we see a lot of people like influencers, they inspire people doing better things. Because of social media, there are a lot of people who have done charity, they have helped people in learning skills and various other things. But the way we use social media is all dependent on us. It is better that we use social media for everyone's good rather than using it for others' bad things. So when we use social media, just remember one thing, that whatever you tell is really wrong if you cannot listen it for yourself. So this is what I would like to say about social media. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కాలేజ్లో మన ఎంటర్టైన్మెంట్ మళ్ళీ తిరిగి కొత్త ఫన్తో, కొత్త స్టూడెంట్స్తో, కొత్త క్యాంపస్తో మీ ముందుంటాం. అంతవరకు స్టే ట్యూన్ టు DD యాదగిరి. దిస్ సౌమ్య ఉనిక్లా సైనింగ్ ఆఫ్.